డప్పుగొట్టు రాజన్న తరువు దత్తరిల్లాలే, ఒకటై ఊరంతా ఫ్యానుకు ఓటేయాలే. డప్పుగొట్టు సీనన్న తరువు దత్తరిల్లాలా, ఒకటై ఊరంతా ఫ్యాను 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 కట్క 11వ తారీఖున పోయి మీరు ఫ్యాన్ మీద ఇట్లా వేలు పెట్టండి, చల్లగా ఏసీ లాగా గాలి వస్తుంది. ఫ్యాన్ వచ్చిన తర్వాత మనం చల్లగుంటాం 5 ఏళ్ళు. ఈ ఒక్కసారికి మన జగన్మోహన్ రెడ్డి అన్నకు ఛాన్స్ ఇవ్వాలా? అభ్యర్థి ఎవరైనా సరే జగన్ అన్న ముఖం చూడాలా? చూస్తారు కదా, గెలిపిస్తారు కదా. విజయేందర్ అన్నను, బ్రహ్మానంద రెడ్డి అన్నను గెలిపిస్తారు కదా. డప్పుగొట్టు రాజన్న తరువు దత్తరిల్లాలా, ఒకటై ఊరంతా ఫ్యానుకు ఓటేయాలా. వైఎస్ జగన్ అన్నకు ఓటు వేయపోదామే, పోదామా? వైఎస్ రాజన్న రుణం తీర్చుకుందామే. వైఎస్ జగన్ అన్నకు ఓటు వేయపోదామే, వైఎస్ రాజన్న రుణం తీర్చుకుందామే. వైసీపీ జెండా ఈడ ఎగిరేద్దాం రండయ్య, వైసీపీ జెండా ఈడ ఎగిరేద్దాం రండయ్య. జగనన్న యుద్ధ ఢంక మోగిద్దాం రండయ్య. డప్పుగొట్టు రాజన్న తరువు దత్తరిల్లాలే, ఒకటై ఊరంతా ఫ్యానుకు ఓటేయాలా. అడిగి చూడు ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవం, రాజన్నే నిలిపినాడు నిండు జీవితం. నిలిపినాడా? నిలిపినాడా? ఆరోగ్యశ్రీతోని వైద్య సేవలు పేద ప్రజలకు అందించను వైఎస్ ఆనాడు. అందించినాడా? ఆరోగ్యశ్రీ కుయ్ 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 అని మన ఊర్లకు వచ్చి ఎవరికైనా ఏదన్నా ఆపద అయితే చాలు, విత్ ఇన్ సెకండ్స్ లో మన ఇంటికి వచ్చేస్తుంది ఆరోగ్యశ్రీ. ఇప్పుడు రానివ్వట్లేదులే, ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది మనది కాదు కాబట్టి రానివ్వట్లేదు. అప్పుడు ఎట్లా ఉండే? నాకు పాటలు పాడడం, పాటల ప్రపంచం తప్ప ఏమీ తెలియదండి. నాకు నిజంగా డబ్బు ఆశ ఉండి ఉంటే లాస్ట్ ఇయర్ ఎన్నికలు నేను ఏపీలో గానీ ఏ తెలంగాణలో గానీ ఎక్కడన్నా కనిపించినా ఎన్నో మనీ ఆఫర్ చేసిర్రు, నాకు కోట్లు ఇస్తామని చెప్పి. అయినా కూడా నేను కనిపించలేదు, ఎందుకంటే నాకు డబ్బు ముఖ్యం కాదండి, వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. చాలా నియత్గా, చాలా ఎథిక్స్ తో బతుకుతూ వస్తున్నానండి నేను. నాకేం అవసరం ఉంది చెప్పండి? చేతి నిండా పనులు మీరు చూడట్లే, నా ఇన్స్టా చూడట్లే, సోషల్ మీడియాలో చూడట్లే. ఒక్క పాట చేస్తే ఎందుకండి ప్రజలు ఇంతగానం ఆశీర్వదిస్తున్నారు? ఎందుకు 100 మిలియన్స్ పోతున్నాయి? ఎందుకు మీ అందరు కూడా లైక్ చేస్తున్నారు చెప్పండి? నాకేం అవసరం ఉందండి? వీడియో ఉంది, నా వీడియో ఏడుంది? ఇదిగో మా తమ్ముడు ఈయన. ఆ ఫోటోలో, ఆ కట్టల ఎంచే ఫోటోలో ఎవరున్నారండి? వీడియోలో కట్టలు పైసలు ఎంచే వీడియోలో ఎవరున్నారు? ఈ ముఖం ఉందా? సంబంధం లేని విషయం, మాకు సంబంధం లేని విషయం తెచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. సెన్సిటివ్ మ్యాటర్ అండి ఇది. కొంచెం ఆచి తూచి వెరిఫికేషన్ చేసుకొని మీరు వేయాలి మీడియాలో, సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ. దయచేసి చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, తనది గిన నాది గిన ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే మీరు ఎక్కడికన్నా రమ్మని చెప్పండి, నేను సిద్ధం. మీడియా మిత్రులందరికీ కూడా చెప్తున్నా, నాది ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ కేసులో అని అంటే గిన మీరు ఆ సుబ్బు అనే అడ్వకేట్ ని మీరు ఏం చేస్తారనేది నాకు మాట ఇవ్వాలి. సిద్ధమా? దానికి చెప్పండి, సిద్ధమా? చెప్పండి. మీరు ఇంతగనం నన్ను క్షోభ పెట్టాడు కదా, ఇంతగనం నన్ను హరాస్ చేస్తున్నారు కదా, ఎక్కడ చూడు మంగ్లీ. మంచి విషయాలు ఎక్కడా స్క్రోల్ చేయరు. ఈ విషయాలు, ఈ నెగటివిటీని ఎందుకు ఇంత సెన్సేషనల్? మీరు మీడియాను అస్సలు తప్పు పట్టలే నేను. మీడియా అదే చెప్తున్నా, నేను ఏమని చెప్పా? మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చా అని చెప్పానా? అదే చెప్తున్నా నేను. మీ పేరేం పేరు?
సాగర్ గారు, నేను అదే చెప్తున్నా, మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను. సాగర్ గారు, ఇన్స్టాగ్రామ్ లో ఆ రీల్స్ అవన్నీ మీ చెల్లి మీదనో మీ అక్క మీదనో వస్తే మీరు ఎంత బాధపడతారు. నేను అదే చెప్తున్నా. మీడియా నుంచి ఒక్కొక్క మెట్టికి కదా? ఇంత డెవలప్ అయ్యారు కదా, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అది మీరు చెప్పాలి. మీరు ఏమనుకుంటున్నారు దానికి సంబంధం? నాకు తెలియదు అది, ఎందుకంటే నేను మీడియాలో వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తలేనను, మరి ఏమో నాకే తెలియదు. ఎందుకంటే నా పని చెప్తుంది, నేను పని చేసుకుంటూ వెళ్తున్నా, నేను పాటలు చేసుకుంటూ. ఆయన అదే చెప్తున్నాను కదండి, బిగ్ బాస్ కోసం, ఫేమస్ కోసం అని చెప్తున్నాం కదా. ఆయన కేవలం ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అయ్యే దానికోసమే ఇదంతా చేస్తున్నాడు. ఆయన మాటలు మీరు చూడండి. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ వస్తే నేను వెళ్తాను. శ్రీముఖి అంటే నాకు క్రష్. నాతో మాట్లాడేటప్పుడు కూడా మీతో ఫ్రెండ్షిప్ చేసుకుందామంటే మీరేంది ఆరగంటగా మాట్లాడుతున్నారంటే, అవును కేసు పెడతాము అంటే ఆరగంటగా మాట్లాడకుండా ఎందుకు మాట్లాడతారండి? నేను తప్పు చేయను దాన్ని. తప్పు చేయని వాళ్ళు ఎవరన్నా మాట్లాడతారు. నేను మీకు వీడియో చూపిస్తాను, ఆగండి, చూడండి ఎలా మాట్లాడుతున్నాడు, ఎట్లా డిమాండ్ చేస్తున్నాడు చూడండి. ఇంతే సౌండ్ అండి ఇది. యా చూడండి, నువ్వేమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? నడుమంత్రపు సిరియా ఇదంతా? ఇంత వల్గర్ లాంగ్వేజా? ఇంత సోకులు ఎందుకు పడతారు మీరు? ఎలా వస్తానండి? నేను అదే చెప్తున్నా, పనులు ఉన్నాయండి, నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కర్ణాటకకు పోయినాను నిన్ననే. నేను శ్రీదత్త యూనివర్సిటీలో కాలేజ్ లో ప్రోగ్రామ్ కూడా చేశాను. మీరు చూడండి నా అప్డేట్స్ దయచేసి చూడండి. ఇన్స్టాలో నేను పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. దీనికి నాకు ఏ సంబంధం లేదు. బాధితులకు దయచేసి పోలీస్ శాఖ వారు న్యాయం చేయండి. నేను బాధితుల డెఫినెట్లీ ఖచ్చితంగా ఉంటా నేను బాధితులకు. ఎట్లా ఫైట్ చేయబోతున్నాము? లీగల్ గా వెళ్తున్నామండి మేమంతా. మా లాయర్ గారు మాట్లాడతారు. నేను ఇప్పటి వరకు మాట్లాడాను కదా, మాట్లాడండి లాయర్ గారు.